హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి రీయింబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ వస్తాయి కదా. సో అవి స్టేటస్ తెలుసుకోవడానికి మనకి జ్ఞానభూమి అనే పోర్టల్ ఉంది. సో ఆ పోర్టల్లో మనకు ఒక అకౌంట్ కూడా ఉంటుంది డిఫాల్ట్గా. బట్ మనకు ఆ అకౌంట్ ఉందనేది చాలామందికి తెలియదు. సో ఆ అకౌంట్ డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్ ఏంటి మనకి అండ్ దానికి పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. మొబైల్ ఆర్ సిస్టమ్ అయినా ఏదైనా ప్రాబ్లం లేదు. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో జ్ఞానభూమి అని టైప్ చేస్తారు. BHUMI జ్ఞానభూమి పోర్టల్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తారు. నేను ఇంక ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది డిస్ప్లే. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తారు. వన్స్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనకి కాలేజీలో స్కాలర్షిప్ కోసం వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేవి క్రియేట్ అవుతాయి. సో మన యూజర్ నేమ్ అయితే మనకు తెలుస్తుంది, బట్ పాస్వర్డ్ తెలియదు. మన యూజర్ నేమ్ ఏంటంటే ఆధార్ ఐడియే యూజర్ నేమ్. సో మనం సింపుల్గా ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేయొచ్చు. సో పాస్వర్డ్ ఫర్గాట్ చేయడానికి మనం ఇక్కడ మన అడ్రస్ ఏంటనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఐడెంటిటీ, స్టూడెంట్ ఆర్ ఎంప్లాయ్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇవి. సో మన ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేయాలి. సో వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది కూడా మీ మొబైల్కి వస్తుంది. సో కాలేజ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్ ఇస్తారు డిఫాల్ట్గా. సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే కాలేజీలో ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ కంటైన్స్ 1 అప్పర్ కేస్ లెటర్, 1 లోవర్ కేస్ లెటర్ అండ్ అట్లీస్ట్ 1 నెంబర్ అండ్ ఇట్ మస్ట్ బీ బిట్వీన్ 8 to 9 క్యారెక్టర్స్ అండ్ ఆల్సో యూజ్ స్పేస్ అండ్ సింబల్స్. సో మీరు ఏదో ఒక నేమ్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. నేను ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. వన్స్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఐఎమ్ డన్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది, రీసెట్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ డన్. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీరు అగైన్ లాగిన్ పేజ్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ మీన్స్ యూజర్ ఐడి అండ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేస్తే మీ అకౌంట్లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది జ్ఞానభూమి పోర్టల్. సో ఇలా మన స్కాలర్షిప్ స్టేటస్ అనేది మనం తెలుసుకోవడానికి ఇలా మీరు పాస్వర్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అండ్ పాస్వర్డ్ కూడా కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.